ఇంతకుముందు ఒక షార్ట్లో పెట్టాను, ఆడపిల్ల ఎందుకు వద్దు అంటారని. మనం ఇచ్చేస్తున్నాం కదా, ఇచ్చేసాం కాబట్టి వద్దు అంటారు. ఒక పెరిగి పెద్ద అయినాక పెళ్లి చేసినప్పుడు వేరే వాళ్ళ ఇంటికి ఇచ్చేసాం కాబట్టి వద్దు అనుకుంటారని నేను చెప్పిన ఆ షార్ట్లో. అయితే ఎప్పుడైనా సరే ఇచ్చే వాళ్ళ చేతే కదా పైన ఉండేది, తీసుకునే వాళ్ళు ఎప్పుడైనా కిందనే ఉంటుంది కదా వాళ్ళ చేతు. తీసుకునే వాళ్ళ చేతు అనేది ఎప్పుడు కిందనే ఉంటుంది, ఇచ్చే వాళ్ళ చేతే ఎక్కువ పైన ఉంటుంది. మళ్ళీ అన్ని దానాల కంటే కన్యాదానమే ఎంతో మంచిది అంటారు. మనము ఆడపిల్ల తల్లిదండ్రులు ఎంత పుణ్యము చేస్తేనో వాళ్ళకి ఏ జన్మలో కన్యాదానం చేయాలన్న రుణానుబంధం ఉంటేనే వాళ్ళకు ఆడపిల్లలు పుట్టి ఈ జన్మలో అలా రుణం తీర్చుకోవడానికి కన్యాదానం చేస్తాము. మన రుణం తీర్చుకోవడానికి మన పిల్లల్లాగా పుట్టి మనం కన్యాదానం చేసి ఆ పుణ్యఫలం ఎంతో కొంత మనకు వస్తుండొచ్చు. ఏమంటారు?